ఒంగోలు కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ నుండి శ్రీరామ్ కాలనీ వరకు 94 లక్షలతో ఏర్పాటు చేయనున్న డిఐ వాటర్ పైప్ లైన్ నిర్మాణానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నేడు శంకుస్థాపన చేశారు. ఈ పైప్ లైన్ పూర్తయితే 43, 44, 45 డివిజన్ల పరిధిలోని ప్రజలకు తాగునీటి సమస్య తీరనుంది. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బడపాటి వెంకట్, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు. వెనకుండండి ఫోటోలు పడతారు అందరూ. వెనకండి చూడండి సార్ ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు. ఈరోజు సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా ఈరోజు 43, 44, 45 డివిజన్స్లో ఇవాళ పర్యటించాం. ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళాం, ప్రజల సమస్యలు అందరిని కూడా అడిగాం. ఎక్కువ పర్సెంట్ అందరూ కూడా బాగున్నామని చెప్పారు. అదేవిధంగా కొంతమందికి లాస్ట్లో ఉండే వాళ్ళకి నీళ్లు టైం కావాలి, కొంచెం ఎక్కువ టైం అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అడగటం జరిగింది. దానికి మేము ఒకటే చెప్పాం, ఇవాళే శంకుస్థాపన చేసాం. 95 లక్షలతోటి ఈరోజు ఇక్కడ పైప్ లైన్, అది వరకు ఉండేది 6 ఇంచులు ఉండేదాన్ని ఇవాళ 12 ఇంచులు పెద్ద పైప్ లైన్ ఇవాళ వేసాం. ఆ 10 పైప్ లైన్ 2 నెలల లోపల ఇది పూర్తవుతుంది. అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ వల్ల కింద దాకా నీళ్ళు వెళ్ళేదానికి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఇది అయిన తర్వాత మీకు ఇంప్రూవ్ అవుతుంది, ఖచ్చితంగా మీకు అందరికి ఇబ్బంది రాదు. అప్పుడు కూడా వచ్చిందంటే అక్కడ ఉండే ప్రాబ్లం ఏదైనా ఉంటే రెక్టిఫై చేస్తామని చెప్పి కూడా అక్కడ ఉండే ప్రజలకు చెప్పడం జరిగింది. దాంతోపాటు అమృత్తులో అంతా కూడా టౌన్ అంతా మారుస్తున్నామని కూడా వాళ్ళు నోటీసులు తీసుకెళ్ళాం. మేజరు అది ఒకటి తప్పితే కొంతమందికి స్థలాలు పట్టాలు కావాలన్నారు. పట్టాలు ఏదైతే 2 ఇంచులు ఇస్తానన్నామో దాన్ని కూడా తొందరలోనే పట్టాలు కూడా పంపిణీ కార్యక్రమం కూడా చేపడతాం. ఇంకా మిగతా విషయాల్లో దాదాపు వచ్చాక శానిటేషన్ కానీ మిగతా అన్నీ కూడా బాగానే ఉందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత జరుగుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. తల్లికి వందనం కానీ, ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు పట్టం కానీ, అదేవిధంగా హౌసింగ్లో స్కీమ్లో వాళ్ళకు కూడా హౌసెస్ కూడా కట్టుకోవటం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పెన్షన్స్ కొత్త వాళ్ళకి రావాల్సింది నెక్స్ట్ మంత్ ఓపెన్ చేసిన తర్వాత కొత్త వాళ్ళకి ఇస్తానని చెప్పాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళని మనం చెప్పడం కూడా జరిగింది. ఏదైతే ఈరోజు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని, లేకపోతే ఇల్లు స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ఉందని చెప్పి, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని, కార్లు ఉన్నాయని చెప్పి ఏదైతే ఆపారో పాత ప్రభుత్వం, అది కాకుండా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. స్టేట్ మొత్తం మీద ఎంతమంది వస్తారో చూస్తారు. చూసి అవి కూడా ఇచ్చారు అంటే 100% ఎలిజిబిలిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇది దక్కుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలో అన్ని విధాలు కూడా ప్రజలు అభివృద్ధితో పాటు ప్రజలు ఇళ్లలో సమస్యలు కూడా పోవాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేదే ఉద్దేశమే మా ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తూ దాని రీతిలో ఈరోజు కష్టపడుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి
అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.